మౌన్య సండే స్పెషల్ ఏం చేసావు? తక్కువ స్పైసెస్తో పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేశాను. అవునా, ఆ రెసిపీ ఎలా చేయాలో కొంచెం చెప్తావా? ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం బటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎలా ఉంది? సూపర్ వచ్చింది. థ్యాంక్ యూ మౌన్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.